ఆచార్య తర్వాత టాలీవుడ్కు దూరమైన పూజా హెగ్డే కొంత విరామం తర్వాత దుల్కర్ సల్మాన్ సినిమాతో టాలీవుడ్కి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉండగానే తెలుగులో పూజా హెగ్డేకు మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని విక్టరీ వెంకటేష్తో చేయబోతున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో కార్తీ, మలయాళ హీరో ఫాహద్ ఫజిల్లలో ఒకరు ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ వెరైటీ టైటిల్తో రాబోయే ఈ సినిమాలో హీరోయిన్గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వెంకటేష్తో కలిసి నటించడం పూజా హెగ్డేకు ఇదే మొదటిసారి కాదు. వెంకటేష్ F3 మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన బుట్టబొమ్మ సల్మాన్ ఖాన్ కిసికా భాయ్ కిసికా జాన్ మూవీలో వెంకటేష్కి చెల్లెలుగా కనిపించింది. సో ఇప్పుడు మూడోసారి వెంకీమామతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది ఈ పొడుగు కాల సుందరి. ఇక తమిళంలో తలపతి విజయ్కు జంటగా నటించిన జననాయగన్ రిలీజ్కు రెడీగా ఉంటే కాంచనా 4లోనూ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. అటు హిందీలో వరుణ్ ధావన్తో కలిసి ఓ సినిమా చేస్తోంది పూజ. ఎట్టకేలకు మళ్ళీ చాలా కాలం తర్వాత పూజా హెగ్డే సౌత్తో పాటు నార్త్లోనూ ఫుల్ బిజీ హీరోయిన్గా మారబోతోంది.